अच्छा छात्र, आज मैं आपको संस्कृति और साहित्य का परस्पर संबंध नामक पाठ को मैं आपको बताना जाऊंगी। इसमें लेखक परिचय पहले बताऊंगी, उसके बाद पाठ का सारांश मैं आपको बताऊंगी। यह सेकंड सेमेस्टर में पहला पाठ है। इसे अच्छी तरह आप सुनिए, मैं शेयर करूंगी। इसका सारांश भी आज मैं टाइप करके आपके व्हाट्सएप ग्रुप को मैं भेज दूंगी। इसे पहले असाइनमेंट के रूप में आप लिखिए। चलो, संस्कृति और साहित्य का परस्पर संबंध लेखक परिचय में आपको बताऊंगी। एक बार इस पाठ को मैं आपको बता चुकी हूँ, फिर भी इसे पुनः हम देखेंगे। संस्कृति और साहित्य का परस्पर संबंध नामक निबंध के लेखक आचार्य जी सुंदर रेड्डी जी हैं। वे दक्षिण के हिंदी आचार्यों में से एक है, जिन्होंने दक्षिण में उच्च शिक्षा की सुदृढ़ नींव रखी है। दाना మనం ముందే సంస్కృతి మరియు సాహిత్యం యొక్క దాని మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఈ వ్యాసాన్ని మనం నేర్చుకున్నాం, ముందే చదువుకున్నాం. లేఖక్ పరిచయం చూస్తే ఆచార్య జి సుందరరెడ్డి గారు ఈ యొక్క వ్యాసానికి, ఈ యొక్క పాఠానికి లేఖక్ రచయిత అన్నమాట. ఈ యొక్క సుందరరెడ్డి గారు దక్షిణ దేశంలో ఉన్న గొప్ప వాళ్ళలో, ఆచార్యుల్లో, ప్రొఫెసర్స్లో ఒకరు. అంటే ఉన్నతంగా హిందీ యొక్క అభివృద్ధిని కోరుకున్న వారిలో ఒకరు. सुंदररेड्डी गारू जी सुंदररेड्डी हिंदीतर भाषी हिंदी लेखक के रूप में सुपरिचित हैं. ఈ డాక్టర్ సుందరరెడ్డి గారు మన దక్షిణ దేశం అంటే దక్షిణ దేశం అంటే భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించాం కదా, అందులో ఈ దక్షిణ దేశంలో అంటే ఈ దక్షిణ దేశంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? మద్రాస్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. ఈ రాష్ట్రాలలో వీటిని దక్షిణం అంటాం. ఈ దక్షిణం దేశంలో రెడ్డి గారు, సుందరరెడ్డి గారు హిందీ యొక్క అభివృద్ధికి చాలా కృషి చేశారు. एक ईमानदार प्रतिबद्ध अध्यापक आचार्य అంటే జాహితీపరుడైన అధ్యాపకుడు మరియు ఆచార్యుడు అంటే ప్రొఫెసర్ అన్నమాట. अपने पूरे जीवन का उन्होंने हिंदी के लिए ही समर्पित किया है. తన జీవితమంతా అంటే ఒక ఏం అని ఉంటుంది. ఆ ఏం కొంతమంది చేస్తూ ఉంటారు, మధ్యలో వదిలేస్తారు. కానీ సుందరరెడ్డి గారు జీవితాంతం హిందీ యొక్క అభివృద్ధికి అతను సేవ చేయడం జరిగింది. తర్వాత చూడండి, सुंदररेड्डी गारू आंध्र विश्वविद्यालय में आचार्य के पद पर 20 साल से भी ज्यादा सेवा की है. ఆచార్య సుందరరెడ్డి గారు ఈ యొక్క విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈయన దాదాపు 20 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఆ యొక్క డిపార్ట్మెంట్కి సేవ చేయడం జరిగింది. అంటే ఇక్కడ సుందరరెడ్డి గారి యొక్క హిందీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే హిందీ చాలా గొప్పదైన భాష. ఇలాంటి భాష మీద అతనికి చాలా అభిమానం ఉంది. కాబట్టి 20 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన పనిచేయడం జరిగింది. మరి సుందరరెడ్డి గారు చేసిన సేవను మెచ్చుకొని ఈ యొక్క డిపార్ట్మెంట్ అంటే
విశ్వవిద్యాలయంలో ఉన్న హిందీ డిపార్ట్మెంట్ విశ్వవిద్యాలయమే ఇతని పేరు మీద, సుందరెడ్డి గారి పేరు మీద హిందీ భవన్ అనేది ఒకటి నిర్మించడం జరిగింది. దానికన్నా మనకు వేరే ఉదాహరణ లేదు. अब उनके रचनाओं को देखेंगे. उनकी रचनाएं 4 निबंध संकलन है. वो है मेरे विचार, साहित्य और समाज, वैचारिकी, दक्षिण की भाषा है. ये है उनकी रचनाएं. मेरे विचार, साहित्य और समाज, वैचारिकी, दक्षिण की భాష. ఇది సుందరెడ్డి గారి రచనలు. ఇవి నిబంధ సంకలనం. అంటే సంకలనం అంటే ఈ అనేక కొన్ని వ్యాసాలు ఒక పుస్తకంలో, కొన్ని వ్యాసాలు ఇంకో పుస్తకంలో, ఇలా 4 పుస్తకాలు ఉన్నాయి కదా, 4 సంకలనాలు ఉన్నాయన్నమాట. ఇవి సంస్కృతి और साहित्य का परस्पर संबंध उनके मेरे विचार संग्रह से संग्रहित. ప్రస్తుత మనకు పాఠ్యాంశం ఉంది కదా, సాహిత్య और సంస్కృతి और साहित्य का परस्पर संबंध. ఈ యొక్క నిబంధ మొట్టమొదటి ఈ యొక్క మేరే విచార అనే సంకలనం నుండి గ్రహించబడింది. यह है उनका परिचय, लेखक परिचय. बाद हम पाठ के सारांश में देखेंगे. डॉक्टर जी सुंदर रेड्डी साहित्य और संस्कृति के अटूट संबंध वो मानने वाले में से प्रमुख है. డాక్టర్ సుందరెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే, భారతీయ సంస్కృతి మరియు భారతీయ సాహిత్యం ఈ రెండింటిని పూర్తిగా చక్కగా నమ్మేవారు అనమాట. అంటే సాహిత్యము సంస్కృతి మధ్య ఉన్న సంబంధాన్ని అటూట్ సంబంధం. అటూట్ అంటే తెగిపోరాని, విడదీయరాని. అంటే సంస్కృతి మరియు సాహిత్యం మధ్య ఆ యొక్క విడదీయరాని సంబంధం ఉంది అని నమ్మేవాళ్ళను మొదటివారు. निबंध के आरंभ में उन्होंने आर्य संस्कृति और साहित्य के संबंध में अपने विचार प्रकट किए. అంటే ఒక లేఖక్, ఒక రచయిత సాహిత్యాన్ని సంస్కృతిని ఈ రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉంది అని నమ్మేవారు. మరి ఆయన ఈ యొక్క నిబంధ ఆరంభంలో ఏం చెప్పారంటే, रामायण महाभारत आर्य संस्कृति और साहित्य के बारे में, అంటే రామాయణము మహాభారతం దాని గురించి చర్చించారు. అందులో उन्होंने इस बात की पुष्टि की है, उनका विचार है कि साहित्य में स्त्री को भी समुचित स्थान दिया गया है. మొట్టమొదట ఈ యొక్క సాహిత్యము సంస్కృతి మధ్య విడదీయరాని సంబంధం ఉంది అని చెప్పారు. తర్వాత మన సాహిత్యాల్లో మన యొక్క ఆర్య సంస్కృతిలో రామాయణం మరియు మహాభారతం యొక్క గొప్పతనము దాని గురించి చర్చించారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మన సాహిత్యంలో స్త్రీకి సముచితమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మామూలుగా స్త్రీ అంటే చులకన భావం ఉంటుంది, కానీ మన భారతీయ సాహిత్యంలో ఏ దేశంలో సంబంధం లేదు, ఏ దేశాల్లో ఇలా లేదు. మన భారతీయ సాహిత్యంలో స్త్రీకి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే గౌరవప్రదమైన స్త్రీలు అంటే మన కావ్యాలలో రామాయణ మహాభారతాల్లో స్త్రీకి समुचितమైన స్థానం ఇవ్వడం జరిగింది. उनके अनुसार हमारी भारतीय संस्कृति वह पवित्र संगम है जिसमें कई संस्कृति रूपिणी नदियां आकर सम्मिलित हो गई है. ఆయన అభిప్రాయ ప్రకారము మనము ఉత్తర దక్షిణ దేశాల్లో డిఫరెంట్ విడివిడిగా రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాజ్యాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. ఈ సంస్కృతులన్నీ ఒక్కొక్క సంస్కృతి ఒక్కొక్క నదీ రూపంలో వచ్చి అన్ని భారతీయ సంస్కృతులుగా అవి కలిసిపోయినాయి.
ఉదాహరణ చూడండి, ఒక్కొక్క నది వెళ్ళి సముద్రంలో ఎట్లా సంగమం అవుతుందో అదేవిధంగా మన యొక్క సంస్కృతి, వివిధ రాజ్యాల వివిధ ప్రదేశాల సంస్కృతి నదీ రూపంలో వచ్చి ఒకే భారతీయ సంస్కృతి అనే దాంట్లో కలిసిపోయినాయి. ఓ देखो संस्कृति रूपिणी नदियां आकर कहाँ सम्मिलित हो गई? पवित्र संगम में। ये पवित्र भारतीय संस्कृति है, यह पवित्र संगमम है। इसमें आकर विविध संस्कृति रूपिणी नदियां आकर सम्मिलित होगी। रेड्डी जी का यह निबंध सरल भाषा में लिखा गया विचार उत्तेजक निबंध है। साहित्य और समाज का गहरा संबंध है। इसमें रेड्डी जी बताया गया है कि समाज और साहित्य और समाज का गहरा संबंध है। यह समाज और साहित्य अलग अलग नहीं है। సాహిత్యము సమాజం వేరువేరు కాదు, రెండో ఒకటే. అంటే సమాజాన్ని చూస్తే సాహిత్యం లాగా ఉంటుంది, సాహిత్యం చూస్తే సమాజం. అంటే సమాజంలో ఉండే వ్యక్తుల యొక్క ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవే మనకు సాహిత్యంలో కనిపిస్తుంది. వే దూసరే పర్ ఆధారిత होते हैं. అంటే మనం ముందే చెప్పుకున్నాం ఒక చోట, సాహిత్య సమాజ్ కా ప్రతిబింబ హై. అంటే సమాజంలో మనం సాహిత్యంలో చూస్తాం కాబట్టి ఇది వేరు వేరు కాదు, రెండు ఒకటే. साहित्य और समाज का गहरा संबंध है। वे एक दूसरे पर आधारित होते हैं, एक के बिना दूसरे की पहचान नहीं बनती है. ఇక్కడ సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆచార వ్యవహారాలు, తర్వాత నడవడికలు, ప్రవర్తన, ఇవన్నీ సాంప్రదాయాలు, ఇవన్నీ సాహిత్యంలో రాయడం జరుగుతుంది. కాబట్టి సమాజము సాహిత్యము వేరువేరు కాదు, ఒకటే, రెండు ఒకటే. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక సమాజాన్ని గురించి కనుక్కోవాలంటే ఉదాహరణకి చిత్తూరు జిల్లా గురించి ఒక పెద్ద గ్రంథాన్ని రాయడం జరిగింది. చిత్తూరు జిల్లా గురించి మనం కనుక్కోవాలంటే ఒక్కొక్క చోట వెళ్ళి వెతికి మనం కనుక్కోనవసరం లేదు. చిత్తూరు జిల్లా గురించి రాసిన ఆ గ్రంథంలో ఆ సాహిత్యాన్ని చదివితే चित्तूर जिला गुరించి మనకు తెలుస్తుంది. इसका मतलब क्या है? समाज में जो भी है वह साहित्य में रहता है. समाज और साहित्य अलग अलग नहीं है. साहित्य में संस्कृति का और संस्कृति में साहित्य का प्रतिबिंब देखा जाता है. और देखो साहित्य में साहित्य में क्या होता है? उस समाज के लोगों की संस्कृति होती है. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము ఒక సాహిత్యాన్ని చూస్తే సంస్కృతి ఉంటుంది. సంస్కృతి అంటే ఏంటి? ఆ సమాజంలో ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, నడవడికలు, ప్రవర్తనలు, సాంప్రదాయాలు, తర్వాత వాళ్ళ యొక్క వేషభూషలు, అంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు, ఇవన్నీ మీకు సంస్కృతిలో ఉంటుంది. ఆ సంస్కృతి ఎక్కడి నుండి మనకు కనిపిస్తుందంటే సాహిత్యంలో కనిపిస్తుంది. संस्कृति का और संस्कृति में साहित्य का प्रतिबिंब देखा जा सकता है. संपूर्ण साहित्य का प्रादुर्भाव संस्कृति से ही माना गया है जो समाज में प्रचलित है. यहाँ गए देखो संपूर्ण साहित्य का प्रादुर्भाव. సాహిత్య సంపూర్ణ సాహిత్యాన్ని మనం ఎక్కడ చూస్తాము? సంస్కృతిలో చూస్తాం. మరి ఎక్కడుంది అది? సమాజమే ప్రచలిత హై. సమాజంలో ఉన్న సాహిత్యాన్ని, తర్వాత ఆ సాహిత్యంలో ఉన్న సంస్కృతిని మనకు చూడండి, మూడు: సమాజము, సాహిత్యము, సంస్కృతి. సమాజము, సంస్కృతి, సాహిత్యం ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అన్నీ ఒకటి, వాటిని మనం విడదీయలేము. विश्व भर के साहित्य में सबसे प्राचीन साहित्य आर्यावर्त का माना जाता है. ప్రపంచంలోనే ప్రాచీనమైన సాహిత్యం మన భారతీయ సాహిత్యం. जो
आज भी प्रेरणा का स्रोत बना हुआ है. आज भी वो ప్రేరణ స్రోత్ అంటే ఒక ప్రేరణ మనకు ఆ సాహిత్యాన్ని చూసి మనం చదివి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన పూర్వీకులు రచించిన అంటే ప్రాచీనమైన సాహిత్యంలో మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది ఆ సాహిత్యం. भारत जैसा प्राचीन देश वेद पुराण उपनिषद आदि के लिए विश्वविख्यात है. అంటే ఈ సాహిత్యము మనకు వేదాల నుండి పురాణాల నుండి ఉపనిషత్తులు మొదలగు వాటి నుండి ఇవి రచింపబడింది కాబట్టి చాలా గొప్పది, చాలా ప్రాచీనమైనది, విశ్వవిఖ్యాతమైనది. ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత మతలబ్ ప్రపంచంలోనే చాలా ఖ్యాతి పొందినది మన యొక్క ప్రాచీన సాహిత్యం. यह अन्य देशों के लिए भी జ్ఞానదాయక్ బన్ గయా హై. ఇది మిగిలిన దేశాలకు కూడా జ్ఞానదాయకమైనది, ఆదర్శవంతమైనది. అంటే మన భారతీయ సాహిత్యాన్ని అంత గొప్పగా మెచ్చుకుంటున్నారు ఇతర దేశాలు. మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. तत्कालीन समाज की सामाजिक सांस्कृतिक परिस्थितियों को यदि देखा जाएगा तो साहित्य में हमें इन्हीं का वर्णन मिलता है. అంటే మనము తత్కాలీన అప్పటి ప్రాచీనమైన ఆ సమాజాన్ని సంస్కృతిని ఆ సాంస్కృతిక పరిస్థితుల్ని మనం ఒకవేళ చూస్తే అంటే ఆ కాలం నాటి సమాజం సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆ సమాజం మనకు తెలిసిపోతుంది. అప్పటి సమాజంలో సంస్కృతి ఏ విధంగా ఉన్నింది. प्राचीन भारतीय साहित्य में हमारी संस्कृति सभ्यता परंपराओं आदि के बारे में विस्तार पूर्वक वर्णन मिलता है. మనము ఈ యొక్క సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యాన్ని మనం చూస్తే అప్పటి యొక్క సంస్కృతి అంటే సంస్కృతి అంటే ఏం లేదు, ప్రజల యొక్క సభ్యత పరంపర సాంప్రదాయాలు ఇవన్నీ మనకు ఆ యొక్క సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అప్పటి ఆ తత్కాల పరిస్థితుల్లో ఉన్న సాంస్కృతిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఈ యొక్క సాహిత్యంలో వర్ణించి ఉంది. జైసే వాల్మీకి ద్వారా రచిత రామాయణ, ఉదాహరణకు వాల్మీకి ద్వారా రచిత రామాయణంలో మనకు చక్కని మెసేజ్ కనిపిస్తుంది. రామాయణం రచించినప్పుడు రామరాజ్యం ఉన్నప్పుడు మనం లేము. అలాంటి పరిస్థితుల్లో మనకు ఆ రామాయణాన్ని వినడం వల్ల చదవడం వల్ల అంటే ఆ సాహిత్యాన్ని మనం చదవడం వల్ల అప్పటి పరిస్థితుల్లో రామరాజ్యం ఎలా ఉన్నింది, రాముడు అనే రాజు ఉన్నాడు, రాముని యొక్క పుట్టుక, రాముడు తర్వాత అతని యొక్క సత్సంబంధాలు, తండ్రితో ఉన్న సంబంధాలు, అన్నదమ్ములతో ఉన్న తమ్ముళ్ళతో ఉన్న సంబంధాలు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే ఆ రామాయణం అనే సాహిత్యాన్ని మనం చదవడం ద్వారా. ఇక్కడ మనకు రామాయణము, మహాభారతము, భగవద్గీత చాలా ఉన్నాయి. అంటే ఆయా మతాలకు సంబంధించిన సాహిత్యం ఉంటుంది. అది మనం చదవడం వల్ల ఏమవుతుందంటే అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నింది తెలుస్తుంది. అదేవిధంగా వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు కదా, ఆ వ్యాస మహర్షి యొక్క మహాభారతంలో ఆ సాహిత్యం చదవడం వల్ల మహాభారతం ఎలా ఉంది, మహాభారత యుద్ధం ఎలా జరిగింది, పంచపాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, విష్ణువు అంటే శ్రీకృష్ణుడు ఏమేం చేశారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా జ్ఞాన్ ఆజ్ కే సామాజిక్ ప్రాణి కో రఖనా అత్యంత అనివార్య. మరి ఇలాంటి ప్రాచీన సాహిత్యాన్ని చదివి మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈరోజు సామాజిక ప్రాణులైన మనము ఈ యొక్క పురాణాల గురించి వాటి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరమైంది అని మనకు సుందరెడ్డి గారు తెలియజేస్తున్నారు.
प्राचीन काल से संबंधित रीति रिवाज, रहन सहन को पुष्टि देना आज के नागरिकों के लिए परम आवश्यक है. అలాంటి సాహిత్యాన్ని మనం చదివి ఆ ప్రాచీన కాలంలో ఉన్న రీతి రివాజ్, ఆచార వ్యవహారాలు, రహన్ సహన్ అంటే నడవడిక, వీటిని మనం తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకుని దాన్ని వదిలివేయకుండా మనం నేర్చుకోవడం అనేది చాలా అవసరమైంది అవసరం కూడా. साहित्य समाज की शान व गौरव है. उसी से मनुष्य को पहचान बनती है. సమాజము అనేది సాహిత్యము సమాజం యొక్క షాన్ అంటే గౌరవం. దాంతోనే మనకు మానవుని యొక్క గుర్తింపు అనేది తెలుస్తుంది. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఇప్పుడు పుంగనూరు ఉంది. పుంగనూరు గురించి రాశారు, ఎవరో రచయిత రాశారు. ఏం రాస్తుంటారు? పుంగనూరులో ప్రజల యొక్క గొప్పతనం, ప్రజలు ఇలా చేశారు, అలా చేశారు, దాన ధర్మాలు చేశారు, సాంప్రదాయాలు పాటించారు అని సాహిత్యంలో రచించినప్పుడు మనకు ఏది గొప్పగా అనిపిస్తుంది? సమాజం యొక్క, ప్రజల యొక్క ఉనికి గురించి ఆ సాహిత్యము తెలియజేస్తుంది. అంటే సాహిత్యం అనేది చాలా గొప్పది. ఆ సాహిత్యము సమాజం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ గొప్పతనం ఏంటంటే మానవుని యొక్క గుర్తింపు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు అర్హం ఉన్నాడు. అర్హం మేబీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క నన్ను అర్హమే కాదు, మీరందరూ కూడా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు కావచ్చు. అలాంటప్పుడు పుంగనూరులో పుంగనూరు పౌరులు కాబట్టి మీ గురించి ఎవరో రచయిత రాసుంటారు. అంటే ఆ సాహిత్యము చదవడం వల్ల మనకేం తెలుస్తుంది? ఇక్కడ ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వీరు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అని తెలిసి వస్తుంది అన్నమాట. అది సాహిత్యం యొక్క గొప్పతనం. సాహిత్యం యొక్క గొప్పతనం దేంట్లో కనిపిస్తుందంటే సమాజంలో కనిపిస్తుంది. సమాజంలో మానవుని యొక్క ఉనికి తెలుస్తుంది. जिस देश में जैसा वातावरण परिस्थितियां होती है, साहित्य भी उन्हीं के अनुरूप, उनके अनुकूल में ही लिखा जाता है. ఇక్కడ సాహిత్యము ఎలా రచింపబడుతుందంటే వాతావరణ పరిస్థితులను బట్టి సాహిత్యము రచింపబడుతుంది. ऐसे में एक देश अपने पड़ोसी देश से भी उत्तम उदाहरण करके अपने साहित्य की पुष्टि कर सकता है. ఇక్కడ సాహిత్యం అనేది మన భారతీయ సాహిత్యం చాలా గొప్పది అనుకున్నాం కదా. అదేవిధంగా ఇతర దేశాలు కూడా మా యొక్క సాహిత్యం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరి సాహిత్యం వాళ్ళకు గొప్పది అనుకోండి. चाहे किसी भी देश का साहित्य क्यों ना हो, वहाँ निवास करने वाले जन समूह के कल्याण के लिए लिखा जाता है, ताकि साहित्यिक रचनाओं से प्रेरणा पाकर जनता अपने जीवन का उद्धार कर सके. చూడండి, సాహిత్యం ఏ ఉద్దేశంతో నిర్ణయించబడుతుందంటే అంటే ఏ దేశం అంటే దేశాలు మన భారతదేశమే కాదు, ఏ దేశం యొక్క సాహిత్యం చూస్తే కూడా అక్కడ నివసించే ప్రజల యొక్క సమూహాల యొక్క కళ్యాణాన్ని మంచిని కోరి రాస్తారన్నమాట. ఎందుకు ఆ యొక్క ప్రజల గురించి రాయాలంటే, ఎందుకు సాహిత్యం రచించాలంటే ఆ సాహిత్యాన్ని చదివి ప్రజలు ప్రేరణ పొంది తమ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారని. జీవితాన్ని ఉద్ధారంటే అభివృద్ధి చేసుకుంటారు. అర్థమైంది కదా. అంటే ఒక దేశ సాహిత్యము ఎందుకు నిర్మిస్తారంటే, రచిస్తారంటే అక్కడ నివసించే ప్రజల యొక్క సమూహాల యొక్క మంచిని కోరి, శ్రేయస్సుని కోరి వాళ్ళు సాహిత్యాన్ని రచిస్తారు. ఆ సాహిత్యాన్ని రచించిన తర్వాత ప్రజలు వాటిని చదివి ఆ రచనల ద్వారా ప్రేరణ పొంది వాళ్ళ జీవితాన్ని
వాళ్ళు ఉద్ధరించుకుంటారు, అంటే అభివృద్ధి చేసుకుంటారు. ఉదాహరణ చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇప్పుడు రామాయణమే ఉందనుకోండి. రామాయణంలో ఏముంది? రాముని యొక్క చరిత్ర, రాముని గురించి, పురుషోత్తముడైన రాముడు. ఇప్పుడు రామాయణం చదివి మన దేశంలో చెప్తున్నా, రామాయణం చదివి నేను కూడా రాముడిలా ఉండాలి, రాముడిలాగా తండ్రి మాటలు జవదాటకుండా చేయాలి అంటే సత్సంబంధాలు, కుటుంబంలో సత్సంబంధాలు, అంతేకాదు ప్రజలు ఉంటే రాముని రాజ్యంలాగా ఉండాలి. అలా సాహిత్యాన్ని, సాహిత్య రచనల్ని చదివి ప్రజలు ప్రేరణ పొంది వాళ్ళు తమ వికాసాన్ని, తమ జీవిత వికాసాన్ని కోరుకుంటారు, కోరుకోవాలని ఆ సాహిత్యాన్ని రచిస్తారు. इसी कारण हमारे साहित्य से अनेक व्यक्ति कई आदर्शों, आकांक्षाओं, అభిలాషాओं की उपेक्षा रखते हैं. కాబట్టి మన దేశంలో మన సాహిత్యం యొక్క రచనలను, పురాణాలను చదివి మన వ్యక్తులు సాహిత్యం ద్వారా, ఆ సాహిత్యం ద్వారా సాహిత్యంలో ఉండే వ్యక్తుల యొక్క ఆదర్శాలను, అభిరుచుల్ని, అభిరుచులు, కోరికలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడా తమ కూడా ఫాలో కావాలని వాళ్ళు సాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని సాహిత్యం ద్వారా ఇవన్నీ వాళ్ళు చేస్తారు. अच्छा, अब मैं इसका अंततः लेखक ने हमारी भारतीय साहित्य में चर्चित महान पतिव्रताओं की प्रशंसा भरपूर ढंग से किया है. भारतीय साहित्य में इनका स्थान अनोखा है. ऐसा स्थान अन्य किसी भी देश के साहित्य में पढ़ने को शायद नहीं मिलता. यहाँ लेखक अंत में నిష్కర్ష में बताया गया है. మనకు ముగింపులో రచయిత ఏం చెప్పారంటే, మన దేశ సాహిత్యంలో అంటే స్త్రీలను గొప్ప స్థానం ఇచ్చారన్నారు కదా. మహాన్ పతివ్రతల గురించి, ఆ పతివ్రతుల యొక్క వాళ్ళను ప్రశంసిస్తూ ఈ యొక్క పాఠాన్ని మనకు అందించారు. అంతేకాదు భారతీయ సాహిత్యంలో ఈ పతివ్రతుల స్థానము చాలా గొప్పదిగా ఆయన చెప్పడం జరిగింది. ఇలాగ మనం ఇలాంటి పతివ్రతులు, మహనీయులు, స్త్రీమూర్తులు మనకు ఏ దేశ సాహిత్యంలో కూడా లేదు, మన సాహిత్యంలో ఉంది. संक्षेप में हमारी भारतीय संस्कृति वह पवित्र संगम है जिसमें कई संस्कृति रूपिणी नदियां आकर मिल जाती है. ఇక్కడ మన దేశంలో ఉండే వివిధ ప్రదేశాల యొక్క ఈ సంస్కృతుల్ని, ఆ సంస్కృతులు అన్నీ వచ్చి ఒకే చోట మనకు కలిసిపోతాయి. అంటే భారతదేశంలో భిన్నత్వం ఉంది, భిన్నత్వం ఉన్నా కూడా ఆ భిన్నత్వంలోనే ఏకత్వం దాగుంది. ఆ విధంగా వివిధ ప్రదేశాల యొక్క ఈ యొక్క संस्कृति अन्नी వచ్చి भारतीय संस्कृतिగా ఇక్కడ కలిసిపోతుంది. जिसमें कई संस्कृति रूपी नदियां आकर मिल जाती है और एकात्मा हो जाती है. అవన్నీ కలిసి ఒకే ఆత్మగా, ఒకే సంస్కృతిగా, అదే భారతీయ సంస్కృతిగా అది కన్వర్ట్ అయిపోతాయి, కలిసిపోతాయి. तब उन्हें अलग अलग नहीं माना जाता है. समाज को बनाना या बिगाड़ना भी जितना प्रभाव का है उतना अन्य किसी तत्व का नहीं होता है. అంటే ఇక్కడ సమాజాన్ని మార్చడం అనేది, అంటే ఒక రచయిత ఏం చేస్తారంటే సమాజాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళచ్చు. అంటే అతను రచించడంలో సమాజాన్ని ఉన్నతంగా రచించవచ్చు, లేదా ఆ యొక్క సాహిత్యాన్ని
साहित्यम समाजंला लांటిదే కూడా ఈ సమాజం समाज को बनाने या बिगाड़ने में ఆ సమాజాన్ని అభివృద్ధి చేయడంలో లేదా అట్టడుగులో తీసుకెళ్ళడం అనేది ఎవరి మీద ఆధారపడిందంటే ఆ యొక్క సాహిత్యకారుడి మీద ఆధారపడింది అనే కిసి తత్వ నహీ హోతా మరి ఎవరు కూడా దాన్ని చేయరు అంటే సమాజం మంచిగా ఉంటే మంచి సాహిత్యం వస్తుంది సమాజంలో దుర్గుణాలు దుర్గతులు ఉంటే ఆ సాహిత్యము దుర్గతి పాలు అవుతుంది కాబట్టి సాహిత్యకారుడు ఉద్దేశంలో సమాజాన్ని గొప్పగా చూపించడమే గొప్పతనం తీసుకురావడమే ఆ యొక్క సాహిత్యకారుడు యొక్క గొప్పతనం साहित्य के संदर्भ में भारतीयों का अपनी एक अलग पहचान है यही उनके लिए वरदान है అలాంటి సాహిత్యం ఉన్న అలాంటి భారతీయులు అలాంటి సాహిత్యం మీద ఆధారపడి ప్రేరణ పొందారు కాబట్టి వాళ్ళు అది వాళ్ళకు ఒక వరం లాంటిది మనకు ఒక వరం లాంటిది భారతీయులమైన మనకు वरम लांटिది अच्छा चलो छात्र ये सारांश है आपको इसमें देखो मुख्य विषय भी दी मैं आपको चाहे 3 मुख्य विषय आप लिख लीजिए बाकी का छोड़ दीजिए देखो मुख्य विषय है समाज साहित्य और संस्कृति एक दूसरे के पूरक है ना समाज साहित्य और संस्कृति एक दूसरे के पूरक है सामाजिक विकास सांस्कृतिक तथा साहित्यिक विकास पर आधारित होता है यहाँ समाज का विकास संस्कृति और उसका विकास साहित्य पर आधारित होता है साहित्य समाज और संस्कृति का अमर अजर है यहाँ साहित्य और संस्कृति समाज अलग अलग नहीं है ये तीन भी एक ही है अजर है और अमर भी है अच्छा ये 3 पॉइंट्स आप लिख लीजिए मैंने बताई थी ये सारांश को मैंने आपके ग्रुप में रख दूंगी आप इस सारांश को फर्स्ट असाइनमेंट में लिखकर मुझे सबमिट करना है धन्यवाद स्टूडेंट्स